హలో అండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ వచ్చేసరికి రీసేల్కి వచ్చింది. ఇది వచ్చేసరికి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట అండి. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసరికి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట రోడ్. ఇది ఇక్కడే మనకి రీసేల్కి వచ్చింది ప్రాపర్టీ అనేది. ఇది వచ్చేసరికి మనకి రైల్వే ట్రాక్ ఉంది సార్. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా దగ్గరలో ఉంటుంది కొంచెం. ఇది వచ్చేసరికి కంప్లీట్గా పక్కా ల్యాండ్ అండి, రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసరికి 6 ఫీట్ రోడ్ అండి. ఇది 6 ఫీట్ రోడ్డు మనకి ఇంటి లోపలికి వెళ్ళడానికి దారిది. ఇదేనండి దారిది. ఇది వచ్చేసరికి గుమ్మం, నార్త్ ఫేస్ గుమ్మం ఇది. ప్లస్ ఈస్ట్ సైడ్ ఇల్లు కట్టుకున్నారు. ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేస్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి రైల్వే ట్రాక్ ప్లస్ ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇది ఓల్డ్ రాజరాజేశ్వరిపేట. ఈ ఏరియాలో ఈ హౌస్ అనేది చాలా బాగుంది. ఇల్లు కట్టుకుని దాదాపుగా ఇది హౌస్ కట్టి ఒక 10 ఇయర్స్ అయిద్దండి. దాదాపుగా 200 స్క్వేర్ యార్డ్స్లో విజయవాడ క్యాపిటల్ సిటీలో సిఆర్డిఏ లిమిట్స్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది. చాలామంది 70 lakhs 80 lakhs దగ్గరికి వచ్చి ఈ ఏరియాలో కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఓల్డ్ రాజరాజేశ్వరిపేట అండి. క్యాపిటల్ సిటీలో కావాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఇదిగోండి, మొత్తం సెట్ బ్యాక్స్ అన్నీ బాగా వదిలారు. నార్త్ ఫేసింగ్కి 7 feet, ఈస్ట్ ఫేసింగ్కి ఒక 8 feet, బ్యాక్ సైడ్ వచ్చేసరికి బాత్రూమ్స్ వెస్ట్ ఫేసింగ్లో, సౌత్ ఫేసింగ్లో ఒక 3 feet వదిలారండి. సెట్ బ్యాక్స్ అన్నీ వాస్తు ప్రకారం అన్నీ వదిలారు. చాలా బాగుంది వాస్తు కూడాను. ఇక్కడ బోరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి న్యూలీ పెయింటెడ్ హౌస్ అండి. ఇది కొత్తగా పెయింట్ వేసిన విల్లు. ఇది అన్నతమ్ముల మీద రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసరికి 100 స్క్వేర్ యార్డ్స్ మొత్తం కలిపేసి మనకి సేల్ చేస్తారు. కలిపే ఇస్తారు మొత్తం. ఇది వచ్చేసరికి పెయింట్ కూడా వేసిందండి నీట్గా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండే ఏరియాస్ వాళ్ళు ఎవరన్నా ప్లాన్ చేయాలంటే కనుక ఇది బెస్ట్ ఆఫర్ అండి. ఇది సిటీలో మీకు 1 crore లోపు హౌస్ కావాలని చెప్పేసి అసలు అడుగుతున్నారు. 1 crore లోపు హౌసెస్ అనేది చాలా తక్కువ అండి దొరకడం. అవకాశం వదులుకోవద్దు. చూసిన వెంటనే ఒకసారి తీసుకోండి. దీనికి మీరు కబోర్డ్స్ ఫిట్టింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. హౌస్ కబోర్డ్స్ ఒక్కటే లేదు, మిగతా అంతా బాగుంది. కింద మార్బుల్స్ ఫినిషింగ్ కానీ లేకపోతే కనుక పెయింటింగ్ కానీ అంతా బాగుంది. ఇది సెకండ్ పోర్షన్ ఇప్పుడు మనం వెళ్తున్నాము. అది మొత్తం కలిపి వాడుకుంటున్నారు. ఓనర్సే ఉంటున్నారు ఇక్కడ. ఓనర్సే ఉంటున్నారండి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్స్ కింద వాడుకుంటున్నారు. మొత్తం ఏసీ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి. 24 hours వాటర్ సప్లై, 24 hours పవర్ సప్లై ఉంటుందండి. చిన్న ఫ్యామిలీనండి. వీళ్ళు వేరే ఏరియాకి షిఫ్ట్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళకి, వేరే ఏరియాకి షిఫ్ట్ అవుతూ ఇది అమ్మేస్తున్నారండి. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. బాత్రూమ్స్ ఇవన్నీ వచ్చారు. ఇది సౌత్ ఫేసింగ్ వచ్చేసరికి సెట్ బ్యాక్స్ చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. సౌత్ ఫేసింగ్లో కూడా సెట్ బ్యాక్స్ 3 feet. మొత్తం ఇంటి చుట్టూ కూడాను తిరగడానికి కూడా వీలుగా ఉందండి మొత్తం ఇది హౌస్. బాత్రూమ్స్ కూడా ఇచ్చున్నారు బ్యాక్ సైడే. అటాచ్డ్ బాత్రూమ్స్ ఇస్తే ఇంకా ప్లేస్ తగ్గిపోతుంది చాలా వరకు, మీకు ఐడియా ఉండొచ్చు. ఇది వచ్చేసరికి బాత్రూమ్ కూడా విడిగా ఇచ్చారు. వంటగది ఇది. మనకి చాలామంది కూడాను 50 లక్షలు 40 లక్షలు అడుగుతున్నారండి. విజయవాడ సరౌండింగ్స్లో 40 లక్షలు 50 లక్షలు ఇల్లు అయితే రాదండి ఎక్కడ కూడాను. మినిమం 1 crore దగ్గరికి వెళ్ళాల్సింది. ఇది వచ్చేసరికి మనకి ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 88 లక్షలు అవుతుందండి ఫైనల్ ప్రైస్. దాంట్లో ఒక బార్గెన్ ఏమి ఉండదండి. 88 lakhs ఫైనల్ ప్రైస్.
మళ్ళీ వచ్చి కూర్చుంటే మాట్లాడితే తగ్గుద్ది అని చెప్పేసి అయితే కనుక ఉండదండి. ఫైనల్ ప్రైస్ 88 lakhs చెప్తున్నారు. 200 square yards విత్ హౌస్ అండి ఇది. 200 square yards హౌస్లో మీకు 88 lakhsలో అయితే రాదు ఎక్కడ కూడాను విజయవాడ సరౌండింగ్స్లో. ఇది వచ్చేసరికి మొత్తం హౌస్ విత్ కన్స్ట్రక్షన్ చేసి కూడాను 10 years లోపు 88 lakhs అనేది తక్కువకు వచ్చినట్లే. ఒకసారి పైకి కూడా చూద్దామండి వెళ్ళి. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఓపెన్ ఉందండి. మీరు కావాలంటే పైన ఇంకో 2 స్టేర్లు కూడా వేసుకోవచ్చు. ఇది కన్స్ట్రక్షన్ కూడా ఓనర్తో మాట్లాడితే వాళ్ళు 4 floors ఎలాగైతే పునాది ఉందో అంత బాగా కట్టించుకున్నామండి అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పైన ఓపెన్గా ఉందండి ట్యాంక్. ఇది ఇక్కడ కావాలంటే ఇంకొక 2 floors కూడా వేసుకోవచ్చండి మీరు పైన పర్మిషన్ తీసుకొని. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, ఇదే 6 feet రోడ్డు. ఇటు నుంచి మనం వెళ్తే కనుక రైల్వే స్టేషన్ దగ్గర వస్తుంది. ప్లస్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదా, అపార్ట్మెంట్స్ పక్క నుంచి స్ట్రీట్ అండి ఇది. ఏరియా కూడా నీట్గా ఉందండి. కామన్గా మనకి కొంచెం మరీ మాస్ ఏరియాలో దొరుకుతుందని చెప్పేసి అనుకుంటారు. ఇదైతే కనుక బాగుందండి, పీస్ఫుల్గా ఉంది ఏరియా. మెయిన్ కొంచెం సిటీ కొద్దిగా దూరంలో అంటే కనుక మనకి వేరే ఏరియాస్లో కాకుండా, కొంచెం మాస్ ఏరియాస్లో కాకుండా కొంచెం మంచి ఏరియాలో కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. ప్లస్ కొండ ప్రాంతం దగ్గర ఉంది, కొంచెం అంత గ్రీనరీ బాగుందండి ఇటు సైడ్ అయితే మాత్రం. అంటే కొంచెం రిటైర్మెంట్ అయిన వాళ్ళకైనా ప్లాన్ చేసుకోవచ్చు, వేరే ఊరి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళకైనా ప్లాన్ చేసుకోవచ్చు అండి. హౌస్ అయితే బాగుంది, కన్స్ట్రక్షన్ అయితే కనుక బాగుందండి. వాళ్ళు ఉందామని చెప్పేసి కట్టించుకున్న ఇల్లు అండి ఇది. ఇల్లు చూడొచ్చు మీరు. ప్లస్ ఇందులోనే మీకు ఇది బ్యాక్ సైడ్ కూడాను స్పేస్ ఉందండి. అది వాడుకోవచ్చు, బట్ అది మనకి రిజిస్ట్రేషన్ అయితే కాదు. అది రిజిస్ట్రేషన్ అయితే కాదండి ఈ ల్యాండ్. ఇది వాడుకోవచ్చు కావాలంటే కనుక. పిల్లర్స్ కూడా వేసుకున్నారండి, ఇంకో ఫ్లోర్ వేద్దామని చెప్పేసి. బట్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండటంతో కొంచెం ఆగింది. ఇందాక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.